ఈరోజు నేను శనగపప్పు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. శనగపప్పు చిక్కుడుకాయ కర్రీ చేసేటప్పుడు శనగపప్పును చిక్కుడుకాయలని ఉడికించుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రై అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న శనగపప్పు చిక్కుడుకాయ వేసుకుందాం. ఫ్రై అయినాయండి. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూన్ పొడి యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేద్దామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ శనగపప్పు కర్రీని అన్నంలోకి, చపాతీలోకి, ఇంకా బగారా రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.